బోట్ల తొలగింపు ప్రక్రియ ఇవాళ కూడా పూర్తి కాలేదు. 2 భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 4 బోట్లు చిక్కుకుని ఉండడంతో తొలగింపు కష్టంగా మారింది. రేపు ఉదయం డైవింగ్ టీంతో బోట్లను తొలగించనున్నారు ఇంజనీర్లు. ఇవాళ రాత్రికి విజయవాడకు చేరుకోనున్నారు 10 మంది డైవింగ్ టీం. రేపు అండర్ వాటర్ కటింగ్ విధానం ద్వారా బోట్లు తీయనున్నారు ఇంజనీర్లు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న మొత్తం 4 పడవల్ని కూడా తీసేటందుకు మొత్తం అధికారులు అయితే ఉదయం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం 2 భారీ క్రేన్లను ఉదయం నుంచి వినియోగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి 50 టన్నులు 80 టన్నులు 30 టన్నులు వెయిట్ ఉండేలాగా క్రేన్ ని కూడా స్ట్రాంగ్ గా పికప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కింద ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో మనం చూడొచ్చు, ఆ బోట్లు కూడా అవి నీళ్లలో మునిగిపోయి, అంటే మునిగిపోయిన బోట్లలో ఇప్పటికే నీళ్లతో పాటు ఇసుక కూడా ఉండిపోయింది. అది 30 టన్నుల బోటుకి దాదాపు 10 టన్నుల అదనంగా ఇసుక కూడా మిగిలిపోయినట్టుగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంత బరువైన బోట్లు ఒకదాని మీద ఒకటి ఉండిపోవడం, ఏది ఎక్కడ పట్టేసింది అనేది అర్థం కాని పరిస్థితి. అటువంటి నేపథ్యంలో దాన్ని ఎలాగైనా లిఫ్ట్ చేయాలి అనే ప్రయత్నం దాదాపు చాలా వరకు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రయత్నం మాత్రం ఎక్కడ సఫలీకృతం కాలేదనే చెప్పాలి. అంటే ఇప్పటిదాకా కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా ఎక్కడ బోట్లు కదిలినటువంటి పరిస్థితి లేదు. ఒకానొక సమయంలో అయితే 50 టన్నుల వెయిట్ ని పుల్అప్ చేసేటటువంటి ఒక హుక్ కూడా బెండ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ బెండ్ అయిపోయినప్పుడు దానికి వైర్ ని క్లియర్ చేసి దాని పక్కన మళ్ళా హోల్ చేసి దాని నుంచి లిఫ్టింగ్ ట్రై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా అవ్వలేదు. మనం చూడొచ్చు, మొత్తం ఇంకా ఆ పనులు ఆగిపోవడంతో క్రేన్లను కూడా కిందకు దింపేస్తున్నారు. క్రేన్లను కిందకు దింపేసి ఇక్కడతో ఇవాల్టికి ఈ లిఫ్టింగ్ పని అయితే మాత్రం ఆగినటువంటి పరిస్థితి. ఇక రెండవ విధానం, అంటే దీని తర్వాత ఇక రెండవ విధానం చూసుకుంటే డైవింగ్ టీం 10 మంది డైవింగ్ టీం వచ్చి బోట్ల అడుగుకు వెళ్లి, అంటే నీళ్లలో డైవింగ్ చేసి బోట్ల అడుగుకు వెళ్లి, బోటు అడుగుకు వెళ్లిన దగ్గర నుంచి దాన్ని కట్ చేసి తీసేందుకు ప్రయత్నం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ క్రేన్లను అయితే పూర్తిగా దింపేసి అక్కడికి ఇవాల్టికి ఈ పనిని ముగించేటటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ యార్డ్ నుంచి, ఏదైతే నావెల్ డాక్ యార్డ్ ఉందో అక్కడి నుంచి 10 మంది డైవింగ్ టీం విజయవాడ చేరుకోనున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత వాళ్ళందరూ 10 మంది డైవింగ్ టీం కూడా విజయవాడ చేరుకున్న తర్వాత వాళ్ళందరూ దీన్ని ఖచ్చితంగా అయితే రేపు ఆ డైవింగ్ టీంతో అండర్ వాటర్ కటింగ్ అనేది చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అండర్ వాటర్ కటింగ్ కనుక సఫలీకృతం అయినట్టయితే కనుక అక్కడతో బోట్లను ముక్కలుగా చేసి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక అది కూడా సఫలీకృతం కాకపోతే అప్పుడు బెలూన్లను వాడతారు. అంటే బెలూన్లను వాడి కిందకు వెళ్లి బోట్లను తిరగేసి అందులో ఉండేటటువంటి మెటీరియల్ మొత్తం రివర్స్ చేసి దాన్ని మళ్ళీ తేలేలాగా చేసి అక్కడతో బోట్లను పైకి తీసుకొచ్చి, అంటే దాన్ని రిమూవ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంటుంది. ఇలా 3 విధానాల్లో మొదటి విధానంలో పూర్తిగా అవకాశం అయితే దొరకలేదు బోట్లను తీసేటందుకు. ఇక రెండో విధానం రేపు జరగబోతుంది. ఇప్పటితో ఈ రోజు ప్రయత్నం అయితే ముగిసిందనే చెప్పాలి. మొత్తం క్రేన్లను కూడా దింపేసి ఎక్కడికక్కడ క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రకాశం బ్యారేజీ మీద. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి.